ఈరోజు రెండు మూడు ముఖ్యమైన విషయాలు మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేందుకు మీ ముందుకు వచ్చా. ప్రధానంగా నిన్న కాకినాడ పోర్టుకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ బియ్యం ఎగుమతులకు సంబంధించి అక్కడ ఏమేమి చేశారో, ఏ విధంగా అక్కడ అధికారులతో మాట్లాడడం కానీ, ప్రెస్ మీట్లో ఆయన అభిప్రాయాలు చెప్పడం కానీ చూసాం. ఇదంతా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆవేదన, ఆయన మాటల్లో ఆవేదన కూడా గమనించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి సుమారు 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి ఈ పోర్టుకి వస్తానంటే ఈ తెలుసు. వచ్చిన సుమారు 15 రోజులు 20 రోజులకే సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్న నాదెండ్ల మనోహర్ గారు రావడం, ఆయన ఈ బియ్యం నిల్వల మీద స్వయంగా దాడులు చేయడం, సుమారు 53,000 54,000 టన్నుల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగినట్టుగా మేము కూడా వార్తల్లో చూసాం. దానిలో సుమారు 1,400 టన్నులు పీడిఎస్ రైస్, అంటే పేదలకు ఏదైతే రేషన్ కింద ఇస్తారో ఆ రైస్ కూడా అందులో ఉన్నాయి, అవి కూడా సీజ్ చేసామని చెప్పినట్టుగా కూడా చూడడం జరిగింది. అడపాదడప పోర్టులో బియ్యం ఎగుమతుల్లో అక్రమాలు నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేది వార్తల్లో చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి, ఆ శాఖ నుంచి చెక్ పోస్టులు పెట్టారని, సీజ్ చేసిన బియ్యాన్ని కూడా సివిల్ సప్లైస్ ఆధ్వర్యంలోనే అక్కడ నిల్వ చేశారని ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం మీడియాలో. సడన్గా మళ్ళీ నిన్న ఒక 5-6 రోజుల నుంచి అనుకుంటా మళ్ళీ ఈ వార్తలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అందులో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న తోట సుధీర్ గారు కొన్ని లారీలు బియ్యం, అక్రమ బియ్యాన్ని, పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారని ఒక వార్త వచ్చింది. అవి కూడా నుంచి వస్తున్నాయని చెప్పినట్టుగా చూశాను. ఆ తర్వాత 4 రోజుల క్రితం అనుకుంటా, 5 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారు షణ్మోహన్ గారు కూడా వెళ్ళి స్వయంగా ఆ షిప్ లోడ్ చేస్తున్న షిప్ని కూడా పరిశీలించి ఆయనే అక్కడ ఆ బియ్యాన్ని 640 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్టుగా సేకరించినట్టు కూడా చూశాను. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ 640 టన్నుల బియ్యం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో, మంత్రి గారి ఆధ్వర్యంలో సీజ్ చేసిన బియ్యమే అని చెప్పారు. అది ఆశ్చర్యం. అంటే ఏంటి అర్థం? సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మళ్ళీ విడుదల చేస్తే మళ్ళీ అదే బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించేందుకు మార్గాల్ని ఇచ్చింది అని కదా అర్థం. అంటే మెయిన్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అందరం కూడా సీజ్ చేసిన బియ్యాన్ని బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి రిలీజ్ చేసుకున్నారు అంటున్నారు. అంటే అర్థం ఏంటి? బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి రిలీజ్ చేయడం అంటే ఒక నేరస్తుడు, ఒక అభియోగం ఉన్న వ్యక్తికో బెయిల్ ఇవ్వడం లాంటిది. ఒక నేరస్తుడిని లేదనంటే ఒక నేరారోపణ ఉన్న వ్యక్తికి బెయిల్ ఇస్తే ఏం చెప్తారు? షరతులు ఇస్తారు బెయిల్లో. ఇదిగో ఈయన రోజు వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలనో అంటే జరిగే అవకాశాలు ఉంటాయి. నిబంధనల వల్ల అని చెప్తా ఉన్నారు. నేనేం చెప్తా ఉన్నానంటే, ఓకే, కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక ఏంటి? ఆయన షిప్లోకి వెళ్ళి L1 ఏదో షిప్, స్టెల్లా L1 అనే షిప్లోకి వెళ్ళి
ఆయన స్వయంగా చూస్తున్న ఫోటోలు చూసాం, వీడియోలు చూసాం, మీడియాలో అంతా వచ్చింది. మరి ఆయన వెళ్ళగా డిప్యూటీ సీఎంని ఎలా ఆపారు? కానీ ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? సివిల్ సర్వీస్ డిపార్ట్మెంట్ పక్కబందిగా పనిచేస్తే ప్రూఫ్ పోల్స్ లేకుండా ముందుకి ఈ వ్యవస్థను తీసుకెళ్ళి ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ చెక్ పోస్టులు పెట్టారు, ఆ సరుకుని స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఎందుకు జరగవు? ఇప్పటికీ రేషన్ బియ్యం దందా జరుగుతుందనేది చాలా పత్రికలు, ప్రముఖమైన పత్రికలు అన్నింటిలో వస్తుంది. దాన్ని అరికట్టాలి కదా. కేవలం ఏదో గత ప్రభుత్వాల్లో ఏదో జరిగినట్టుగా ఒక అపోహల్ని క్రియేట్ చేయడం కాదు. ఇవాళ జరిగింది వాస్తవం. ఇవాళ అక్రమ బియ్యాన్ని, అక్రమ రవాణాని సాక్షాత్తు అడ్డుకున్న మాట వాస్తవం. ఈరోజు అక్కడ చెక్ పోస్టులు లాంటివి పెట్టి వ్యవస్థల్ని ఇది చాలా స్ట్రెంగ్తన్ చేసామనే మాట వాస్తవం. అయినా సరే అయితే కొత్త బియ్యం రాలే, ప్రభుత్వం దగ్గర ఉన్న బియ్యాన్ని మళ్ళీ షిప్కి ఇచ్చారండి. ఇది అందులో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం దగ్గర ఉన్న బియ్యాన్ని షిప్కి ఇచ్చారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సిస్టంలో ఉన్న లోపాలని సరిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. నాకు తెలిసి కాకినాడ 2 పోర్టులు ఉన్నాయి. ఒకటి యాంకరేజ్ పోర్టు, రెండోది కాకినాడ సీ పోర్టు. యాంకరేజ్ పోర్టు గవర్నమెంట్ పోర్టు. ఆ గవర్నమెంట్ పోర్టు నుంచి ఇవాళ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉన్నాయి రైస్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆయన అడిగిన ప్రశ్నలు కానీ, లేకపోతే మేమందరం లేవనెత్తుతున్న ప్రశ్నలు కానీ. లేకపోతే ఈయన విదేశాలకు వెళ్ళకూడదనో షరతులు ఇస్తారు. అట్లాగే ఈ బియ్యాన్ని రిలీజ్ చేసినప్పుడు కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ షరతులు పెట్టింది. చెందిన బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు అన్నప్పుడు మీరు బ్యాంక్ ఎక్కడికన్నా ఎక్స్పోర్ట్ చేయడానికి ఎలా అవకాశం ఉంటుంది? మీ దగ్గరే దొంగ సొత్తు దొరికింది, దొరికినప్పుడు మీ దగ్గరే ఆపాలి కదా. ఎందుకు ఆపలేదు? ఆపకుండా అదే బియ్యాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ వెళ్ళి అక్కడ రైడ్ చేసి పట్టుకోవడం ఏంటి? అంటే ఎక్కడ ఉంది? ఎవరి మధ్య ఈ ఒప్పందాలు ఉన్నాయి? అధికారులు ఏం చేస్తారు? ఎక్కడ ఏ పోర్టులు లేని విధంగా మీరు అక్కడ 2 చెక్ పోస్టులు పెట్టారు. ఈ 2 చెక్ పోస్టులు కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటే పెట్టింది. మరి ఈ చెక్ పోస్టులు దాటుకుని ఆ బియ్యం మళ్ళీ లోపలికి ఎలా వెళ్ళినాయి? అసలు గొడవల నుంచి రిలీజ్ చేసినప్పుడు దీనికి ఉన్న షరతులు ఏంటి? ఇవన్నీ మేము అడుగుతూ ఉన్నాం. అంటే పకడ్బందీగా సిస్టమ్ని రూపొందించకపోవడం వల్ల మళ్ళీ ఇది జరిగింది. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం, నేను చాలా ఆశ్చర్యపోయాను. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను వస్తానంటే నన్ను ఆపేసారు, రానివ్వలేదు. ఇంకొక విషయం కూడా చెప్పారు, నేను షిప్లోకి వెళ్తానంటే నన్ను వెళ్ళనివ్వట్లేదు అని. ఆయన ఏం ప్రతిపక్షంలో లేరు. ఈ ప్రభుత్వం ఏమి వేరే ప్రభుత్వం కాదు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం. ఒక డిప్యూటీ సీఎంని 6 నెలల నుంచి ఆపింది ఎవరు? షిప్లోకి వెళ్తానంటే అనుమతి ఇవ్వనిది ఎవరు? న్యాచురల్గా ఒక డిప్యూటీ సీఎంని ఆపాలంటే అంతకన్నా పై స్థాయి వాళ్ళకి అది ఆపాలి, కింద స్థాయి వాళ్ళు అయితే ఆపలేదు. ఎవరై ఉంటారని, ఎవరు ఆపి ఉంటారని లోపం ఉందా ప్రభుత్వంలో? ఒకరికొకరు సహకరించుకోవట్లేదా? ఏం జరుగుతుంది అసలు? ఎందుకంటే ఇది చిన్న విషయం ఏం కాదు. ఆయన చాలా చాలా అంశాలని లేవనెత్తారు నిన్న. ఆయన లేవనెత్తిన అంశాలు చూస్తే అటు దేశ భద్రత దాకా ఉన్నాయి. కాబట్టి మనం తేలిక తీసుకోవడం లేదు ఈ విషయాన్ని. సమాధానం చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు. ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సింది ఆ పైన ఎక్కితే కదా, పైన ఎక్కడే కదా. ఎవరు చెప్తారు సమాధానం?
పోర్టు అంత అబద్ధతతో ఉంటే, కాకినాడ పోర్టుకి కానీ అరాచక శక్తులు వచ్చే అవకాశాలే ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. కాబట్టి దీన్ని తేలిగ్గా ఏదో మనం మామూలుగా మాట్లాడేస్తాననేది కుదరదు. సీజ్ ద షిప్ అని ఆయన అన్నది కూడా చూశాను. మరి షిప్ సీజ్ అయిందో లేదో అయితే నాకు తెలియదు. ఇక ఎలా ఉన్నాయో మీడియాలో వస్తుంది కాబట్టి మాకు అర్థం అవుతుంది. ఎందుకంటే మీరైనా ఇన్ఫర్మేషన్ కోసం ట్రై చేస్తారు. ఆఫీసర్లో ఏ ఆఫీసర్కి ఎవరో ఫోన్ చేయట్లేదు. పొరపాటున ఏదైనా అధికారికి ఫోన్ చేసి సార్ ధాన్యం కొంటున్నారా లేదా అని అడుగుదామంటే కూడా ఫోన్ ఎత్తట్లే. కాబట్టి మేము మీడియా ద్వారా తీసుకున్న విషయాలే మాట్లాడుతున్నాం. నిన్న కూడా ఇదంతా నిన్న జరిగిన ఆ సంఘటన, అక్కడ జరిగిన ఇష్యూస్ అన్నీ కూడా చాలాసేపు మీడియాలోనే చూసాం మేమందరం. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా జరిగిన మొత్తం వ్యవహారం చూస్తే బ్యాక్గ్రౌండ్లో చాలా పటిష్టం అవ్వాల్సిన బాధ్యత ఉంది అని మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ తేలిగ్గా తీసుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారు పోర్టు భద్రతకు సంబంధించి కానీ, అక్రమ రవాణాకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా చెప్పాలి. ఆయన ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చోట్ల మీడియాలో నేను చూస్తున్న ప్రకారం రేషన్ బియ్యం పట్టుకోవడం అనేది చూస్తూ ఉన్నారు. వాటంతటినీ కూడా అరికట్టాలని చెప్పి గట్టిగా కోరుకుంటున్నాం మేమందరం. ఇంకా రెండో విషయం ఏంటంటే, దీంతో ఇవాళ పేపర్లు చూస్తే షాక్ కొట్టింది అందరికీ. అందులో ఎవరో అతీతం కాదు. తెల్ల కార్డు ఉన్నా, గులాబీ రంగు కార్డు ఉన్నా, ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అయినా చంద్రబాబు దెబ్బ ప్రతి ఒక్కరి మీద పడుతుంది. బాబు షూరిటీ, బాధుడు గ్యారంటీ. ఇందులో ఏమి అసలు ఆడు లేడు, ఈడు లేడు, ఎక్కడ ఏ తారతమ్యం లేదు. అందరినీ సమానంగా చూస్తున్నాడు ఆయన. వచ్చిన 5 నెలల్లో 15,485 కోట్ల 36 లక్షల రూపాయలు విద్యుత్ భారం వేసాడు ఆయన. ఛార్జీల భారం, క్లాక్ ఛార్జెస్గా కానీ లేకపోతే ఇతర వడ్డనలు కానీ అన్నీ చూస్తే 15,000 కోట్లు 5 నెలల్లో. సంపదలు సృష్టిస్తాను అంటే, అయ్యో అధికారంలో ఉన్నప్పుడు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం, మంత్రులుగా ఉన్నాం, సంపద సృష్టించడం మా చేత కాలేదని చాలాసార్లు మేము కూడా అనుకున్నాం. కానీ ఈ రకమైన సంపద అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పటికీ సృష్టించదు. ప్రజల మీద భారం వేసి ఏకంగా 15,000 కోట్లు చిల్లర. పైగా ఏం చెప్తున్నారు, జగన్ గారు వాళ్ళంట. అంటే ఇంక దేనికైనా ఏదో అన్నిటికీ జండు తిలాస్మిత్ అన్నట్టుగా మొత్తం ఎందుకురా పనిచేస్తాం అడిగితే జగన్ గారి వల్ల. ఇంక అన్నిటికీ ఆయనే. పాపం నిన్న ఆయన చెప్పారు, డిప్యూటీ సీఎం గారు ఆవేదనతో, ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు లేవు, కోర్టులు పెట్టడం డబ్బులు లేవు అని. ఇవాళ చూస్తే తెల్లారి చూస్తే ఇగో విద్యుత్ ఛార్జీలు ఫుల్ బాధేశాడు చంద్రబాబు గారు. బాధడం కూడా మామూలు బాధలు ఏం కాదు. ఇది ఒక యూనిట్కి ఇంచుమించుగా ₹2 ఎంత వేసాడంటే ఉంటారని. ఈ ప్రశ్నలన్నీ ఇవాళ సామాన్యులు కూడా వస్తున్నాయి. తప్పు కదా పాపం. ఆయన దీన్ని నిగ్గు తేలుస్తానని చెప్పి ఆయన వస్తాయంటే అలా ఆపాలని ప్రయత్నం చేయడం, ఈయనకన్నా పై స్థాయి వాళ్ళు ఆపుకుంటారనేది మనకు అర్థం అవుతుంది. ఆ పై స్థాయి వాళ్ళు ఇలా చేయడం మాత్రం చాలా తప్పు. అనుమతించాలి కదా. ఇవాళ ఆయన వచ్చారు పాపం, ఆయన చెప్పారు, నేను ప్రెస్ మీట్లో కూడా చూశాను, ఆ షిప్పుల దగ్గరికి వెళ్ళనివ్వలేదు, చిన్న చిన్న డాక్స్ కూడా వెళ్తూ ఉన్నాయి, మాది ఎందుకు అనుమతించలేదని ఆయన అడుగుతూ ఉన్నారు అధికారులను. రఫ్సీ నాకేం కొత్త కదని కూడా చెప్పారు. మరి ఒక డిప్యూటీ సీఎంనే ఇలాగా అక్కడ పరిశీలనకు వస్తే ఆపితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కదా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా నేనేమడుగుతా ఉన్నానంటే,
ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రధానంగా నడుస్తున్న పోర్టులు ఒక 5. ఒకటి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంది. 2 కాకినాడ యాంకరేజ్ పోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంది. గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు అదాని ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. కాకినాడ సీ పోర్టు వేరే కంపెనీ సీ పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ అక్రమాలు జరుగుతున్నాయి అనేదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్న పోర్టులోనే ఉన్న ఒక్క పోర్టు సక్రమంగా నిర్వహించలేకపోతుందా? ఇదో పెద్ద ప్రశ్న. ఉన్న ఒక్క పోర్టుని నిర్వహించలేకపోవడం ఏంటి? అక్కడ అక్రమాలు జరగకుండా ఆపలేకపోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ప్రశ్న ఒకటి లేవనెత్తారు. అసలు ఈ దేశ భద్రతకే కాకినాడ ఓడర్ రేవు నుంచి ముప్పు వాటిల్లుతుందేమో అని ఆందోళన ఉంది నాకు అని చెప్పారు. ఆర్డిఎక్స్ వస్తుందేమో, కసబ్ వస్తాడేమో, కసబ్ లాంటి ఉగ్రవాదులు వస్తారేమో అని. అసలు ఇది సాధ్యమా? వస్తే ఎవరు తప్పు? ఉగ్రవాదులు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఆర్డిఎక్స్ లాంటి వెలుగు పదార్థాలు కానీ ఇక్కడికి వస్తే ఎవరు తప్పు? రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న పోర్టులో అడ్డుకోలేకపోతే ఎవరు తప్పు? రాష్ట్ర ప్రభుత్వమే కదా. అంటే మరొక విషయం ఏంటంటే 2014 నుంచి భారతీయ జనతా పార్టీ ఆధీనంలోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. దేశ భద్రతకు సంబంధించిన అన్ని అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వమే చూస్తుంది. అది కాకుండా ఇక్కడ కోర్టులు ఉన్నాయనే ఉద్దేశంతో ఈ తీర ప్రాంతాల్లో గస్తీ కోసం కోస్ట్ గార్డ్ ఉంది. కోస్ట్ గార్డ్ కూడా పనిచేస్తుంది. అయినా సరే పోర్టు భద్రతకి ముప్పు ఉంది, లేదా పోర్టు ద్వారా కాకినాడకి ముప్పు ఉందని సాక్షాత్తు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆందోళన వ్యక్తం చేయడాన్ని తక్కువగా చూడకూడదు. ఎందుకంటే ఇది కాకినాడ ఈ తీర ప్రాంత బ్రాండ్ ఇమేజ్కే విఘాతం కలిగించేది. ఇది ఒకళ్ళు సుమారుగా ఈఆర్సీ యావరేజ్ ఏమో ₹5.90కి అలో చేస్తే యూనిట్ యావరేజ్ ప్రైస్ ₹4.63. చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన ఒప్పందంలో ₹2.49కి యూనిట్ కొనడానికి ఒప్పందం చేసుకున్నారు. అంటే ₹4.63కి ఒప్పందం చేసుకుంటే అవినీతి జరుగుతుందా? ₹2.49కి జరిగితే అవినీతి జరుగుతుందా? ఎవడన్నా ధర పెరిగితే కదా, అప్పుడున్న ధర కన్నా ఎక్కువ ఇస్తే కదా అవినీతి జరిగిందండి. తక్కువ ధరకి జగన్ గారు కొంటే అది అవినీతి అంటారు. ఒకవేళ ₹2.49 యూనిట్లోనే అవినీతి ఉంటే ₹4.63 యూనిట్లో ఎంత ఉండాలి చెప్ప? అప్పటికన్నా ఆయన తీసుకునే నిర్ణయం వల్ల ఈ రాష్ట్రానికి దీర్ఘకాలికంగా సుమారు ₹1,10,000 కోట్ల ఆదా అవుతుందని అంచనాలు ఉన్నాయి. అయినా సరే ఆయన మీద బురద జల్లాలని, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలని చాలా 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 ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సెకీ ఏమైనా ప్రైవేట్ సంస్థ? అదాని ఎందుకు వచ్చాడు చెప్పాలంటారు. మీరు ఇంతమంది పెట్టుబడిదారులని, ఇండస్ట్రీస్లని కలుస్తున్నారు కదా, గత 5 నెలల్లో మీరు కలిశారు కదా ఇంతమందిని. అంటే మీరెందుకు కలిశారు? చంద్రబాబు నాయుడు ఎందుకు కలిశాడు? లోకేష్ గారు ఎందుకు కలిశాడు? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇండస్ట్రీస్లు వస్తే ముఖ్యమంత్రులైనా, ప్రభుత్వ మంత్రులైనా మాట్లాడతారు, చర్చిస్తారు. అంత మాత్రాన అదిగో అదాని కలిశాడు, జగన్ గారిని ఎవరు కలవకూడదు అంటారు. అందరూ చంద్రబాబునే కలవాలి, అధికారం ఉన్నా లేకపోయినా. చెల్లుబాటు అయిపోతుంది. తెల్లారు లేచి చూస్తే చంద్రబాబుని బాహుబలిలాగా చూపిద్దామనే ఎల్లో మీడియా ప్రయత్నం తప్ప ఈ రాష్ట్రంలో ఇంకేం కనిపించట్లేదు. 6 నెలలు అయింది. ఇది చేసాం మేము ఈ జనం కోసం చెప్పమను. ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఈ పథకాన్ని చెప్పిన ప్రకారం ఇచ్చాం మేము, ఇదిగో ఈ కుటుంబాన్ని ఆదుకున్నామని చెప్పమను. ఇదిగో ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసి యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టామని చెప్పమనండి.
గోతులు పోడ్చడానికే, రోడ్ల మీద గోతులు పోడ్చడానికే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి అదొక విజయంలాగా చెప్తా ఉన్నారు. మేము ఏం చెప్తా ఉన్నాం అంటే, ఇంక చాలు, ఇలాంటి ఎంతకాలం నమ్ముతారు జనం? ప్రతిదీ సెన్సేషన్ చేయడం. ఒకసారి కొంతకాలం లడ్డూతో నడిపారు, కొంతకాలం అదానితో నడిపారు, ఇంకో కొంతకాలం ఇంకోటి దాంతో నడుపుతారు. ఎప్పుడు ఈ రకమైన సెన్సేషన్ చేసి జనం దృష్టి మళ్లించాలనే ఆలోచన తప్ప మీ అభివృద్ధి, మీరు చేస్తున్న అభివృద్ధి వైపు, మీరు చేస్తున్న సంక్షేమం వైపు జనం దృష్టి మళ్లించేలా చూడండి.